హలో అండి, ఎలా ఉన్నారంతా? నేను కూడా చాలా బాగున్నాను. సో టుడే వీడియోలో మనం న్యాచురల్ స్కిన్ గ్లోయింగ్ రోజ్ వాటర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంట్లోనే తయారు చేసుకునే రోజ్ వాటర్ కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన రోజ్ వాటర్ కాబట్టి ఆ స్కిన్ టోన్ అనేది చాలా మెరుగుపరుస్తుంది. ఇంకా స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కానీ లేకపోతే ఎటువంటి మచ్చలు ఉన్నా మొటిమల వల్ల కలిగిన మచ్చలు అయినా సరే త్వరగా తొలగిపోతాయి. ఇంకా స్కిన్ అనేది లేయర్స్ నుంచి కూడా చాలా గ్లోయింగ్గా అయితే ఉంటుంది. సో దీనికోసం నేను రోజ్ పెటల్స్ని అయితే తీసుకున్నాను. నాకు మార్కెట్లో బయట 1 కేజీ వచ్చేసి 600 అయితే పడ్డాయండి. నేను ఒక పావు కిలో అయితే తెప్పించుకున్నాను. ఇంకా మీ ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఉన్న రోజ్ పెటల్స్ కనుక ఉంటే వాటితో కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలాగ రోజ్ వాటర్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో మనం తెప్పించుకున్న ఈ రోజ్ ఫ్లవర్స్ని పెటల్స్ మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి. లోపల ఉన్నది వేయకూడదండి, ఓన్లీ పెటల్స్ వరకు ఈ విధంగా సపరేట్ అయితే చేసుకోండి. చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ రోజ్ వాటర్ వల్ల స్కిన్కి. రోజు వాటరే కాదు, రోజు పెటల్స్ కూడా తిన్నా సరే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. ఇంకా చంటి పిల్లలకి రోజు వాటర్తో కనుక రోజు స్నానం కూడా చేయించవచ్చండి. ఒక బకెట్ నీళ్ళల్లో ఒక 5 ml ఆఫ్ రోజు వాటర్ని వేసి వాళ్ళకి స్నానం చేయించినట్టయితే చాలా స్కిన్ గ్లోయింగ్ అయితే ఉంటుంది. త్వరగా కలర్ కూడా వస్తారు. ఇది 1 year దగ్గర నుంచి పిల్లలందరికీ కూడా వాడొచ్చండి, న్యాచురల్ కాబట్టి. ఈరోజు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఈ విధంగా వెడల్పాటి మరియు ఎత్తైన గిన్నెనైతే తీసుకోవాలి. ఎందుకంటే లోపల మనం 2 గిన్నెలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా వెడల్పైన మరియు ఎత్తైన గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో అడుగు వైపు మీకు ఏదైనా స్టాండ్ అవైలబుల్ ఉంటే స్టాండ్ పెట్టేసుకోండి, లేదు అంటే గిన్నె ఇలాగా బోర్లిచ్చుకోండి, చిన్న సైజు గిన్నె. తర్వాత రోజు పెటల్స్ అన్నీ కూడాను ఈ విధంగా చుట్టూ వేసుకోవాలి. దాని చుట్టూ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నైట్ పూట స్కిన్ మొత్తం అప్లై చేసి కనుక పడుకొని మార్నింగ్ టైంలో చల్లటి నీళ్ళతో అయితే కడుక్కోండి. బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. అండ్ ఇది వాడగానే సబ్బును అయితే పెట్టకండి. ఆ సోప్ ఎఫెక్ట్ వల్ల మనకి రోజ్ వాటర్ సరిగా రిజల్ట్ చూపించకపోవచ్చు. ఈ విధంగా పైన ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. ఈ గిన్నె ఎందుకు అంటే మనకి రోజ్ వాటర్ అన్నీ కూడా స్టీమ్ పైకి వచ్చి అవి వాటర్ డ్రాప్స్గా ఈ గిన్నెలోకి కలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం నేను పైన గిన్నెనైతే పెట్టుకున్నాను. సో పైన ఒక లిడ్ ఉన్న మూతనైతే పెట్టుకోండి. అది లేదు అనుకుంటే ఇలాగా స్టీల్ ప్లేట్నైనా సరే పెట్టుకోవచ్చు. మూత ఎందుకు పెట్టాలి అంటే మనం డైరెక్ట్గా నీళ్ళల్లో ఉడికించిన రోజ్ వాటర్ కంటే కూడాను ఈ విధంగా స్టీమ్ ద్వారా కలెక్ట్ చేసుకున్న రోజ్ వాటర్ అనేది బెస్ట్ రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో పైకి వచ్చిన ఆవిరి అనేది మూతకు అంటుకొని వాటర్ డ్రాప్స్ అనేవి మళ్ళీ కింద గిన్నెలోకి దిగుతాయి అన్నమాట. ఇంకా ఎవరైనా పైన మూత లిడ్ ఉన్న కనుక పెడుతూ ఉంటే హోల్స్ లేకుండా చూసుకోండి. ఇన్ కేసు హోల్స్ ఉంటే దానిని పిండితో కవర్ చేసేయండి, ఎటు కూడా ఆవిరిపోకుండా చూసుకోవాలి. సో తరువాత నేను 200 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అనే గిద్దెల్లో చెప్పాలంటే 2 గిద్దెల వాటర్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఒక గిద్ద మాదిరిగా అంటే 100 ml రోజ్ వాటర్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సెటప్ అంతా కూడా మనం గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి. ఫంక్షన్స్ అప్పుడు రోజ్ పెటల్స్ అనేవి వేస్ట్ చేసుకోకుండా ఇలాగ రోజ్ వాటర్ చేసుకొని పెట్టుకోండి. సో సిమ్లోనే ఉంచుకోవాలండి. మంటని సిమ్లో ఉంచుకొని మీడియం వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మూతతో కవర్ చేసుకుంటూ మన వాటర్ డ్రాప్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర లిడ్ మూత లేదు కాబట్టి నేను ఒక రాయితోటి కవర్ చేసుకుంటున్నాను. ఆవిరి అనేది బయటికి పోకుండా చూసుకోండి. ఇంకా ఐస్ క్యూబ్స్ పైన వేయాలండి. ఐస్ క్యూబ్స్ పైన వేయటం వల్ల మనకి ఆవిరి అనేది తొందరగా వచ్చి వాటర్ డ్రాప్లెట్స్ మనకి కింద గిన్నెలోకి అయితే దిగుతాయి. కాబట్టి ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ వాటర్ అయ్యే కొద్దీ మనకి కింద వాటర్ డ్రాప్లెట్స్ అనేవి
దిగుతూ ఉంటాయి. ఈ విధంగా చూసారు కదా, ఇప్పుడిప్పుడే నాకు వాటర్ డ్రాప్లెట్స్ అయితే పడుతున్నాయి. మూత అయితే తీయకండి, మీకు చూపించడం కోసం నేను ఒకసారి తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ అనేవి దాంట్లోకి కవర్ అవుతూ ఉంటాయి. ఇదండి ఫైనల్గా నాకు ఒక అరగిద్ద మోయినంగా వాటర్ అయితే వచ్చాయి. సో ఈ వాటర్ని చల్లార్చుకొని సపరేట్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి స్టీమ్ మీద తీసుకున్న రోజ్ వాటర్ కాబట్టి 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఫ్రిడ్జ్లో పెట్టి మీరు నెల 15 రోజుల వరకు వాడుకోవచ్చు. ఇంకా ఈ పిప్పిని మనకి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. నైట్ పూట రాసి పడుకొని ఉదయాన్నే కోల్డ్ వాటర్ తోటి వాష్ చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. సోప్ అప్పుడే ఉపయోగించకండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.